హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేరవా ప్రియ పార్ట్ 72. విజ్జుకి ఏం చేయాలో తెలియక బోర్ కొడుతూ ఉండడంతో హాల్లో ఉన్న టీవీ ఆన్ చేసుకున్నాడు. కానీ ఎప్పుడో ఒకసారి రఘురామ్ ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉందో చూడ్డానికి మాత్రమే వస్తాడు. ఫర్నిచర్ ఆల్రెడీ వాళ్ళు ఉంటున్న ఇంట్లో చాలా ఉండేసరికి అక్కడ తీసుకున్న ఫర్నిచర్ అది అలాగే ఉండిపోయింది. రఘురామ్ జానకి వాళ్ళు బిజినెస్ పడిపోయి దాన్ని మళ్ళీ డెవలప్ చేసేటప్పుడు ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ తర్వాత బాగా ప్రాఫిట్స్ రావడంతో పెద్ద ఇల్లు తీసుకున్నారు. దాంతో దీంట్లో ఉన్న ఫర్నిచర్ సామాను మొత్తం అలాగే ఉండిపోయింది. ఇక టీవీ చూసేవాళ్ళు ఎవరూ లేకపోవడంతో టీవీ కనెక్షన్ లేకపోయేసరికి వాచ్మెన్ని పిలవడంతో ఏమైంది చిన్నబాబు గారు అనగానే టీవీకి కనెక్షన్ లేదు, ఇక్కడ ఎవరైనా కేబుల్ ఆపరేటర్స్ ఉంటే పిలువు అనగానే అలాగే బాబు 10 నిమిషాల్లో తీసుకొస్తాను అంటూ వెళ్ళిపోయాడు వాచ్మెన్. 10 నిమిషాల్లో డోర్ బెల్ మోగడంతో వెళ్ళి విద్యు డోర్ ఓపెన్ చేయడంతో ఎవరు అని ఐశ్వర్య అడిగేసరికి నేనే, టీవీకి కనెక్షన్ పెట్టించడానికి కేబుల్ ఆపరేటర్స్ ఉంటే పిలుచుకురమ్మని వాచ్మెన్ని పంపించేశాను, తీసుకొచ్చాడేమో అనగానే సరే అంటూ మళ్ళీ ఐశ్వర్య వంటగదిలోకి వెళ్ళగానే వాచ్మెన్ కేబుల్ ఆపరేటర్ని పరిచయం చేయడంతో విద్యు అతనితో డిఫరెంట్ రీఛార్జ్ ప్యాక్స్ గురించి మాట్లాడి వాళ్ళకి సరిపోయే రీఛార్జ్ ప్యాక్ వేయించాడు. ఈలోపు ఐశ్వర్య ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసి అన్నీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి 2 ప్లేట్స్ కూడా తుడిచిపెట్టి విద్యు డిన్నర్ రెడీ అని చెప్పడంతో వస్తున్నానంటూ అతనికి పేమెంట్ ఇచ్చేసి అతను వెళ్ళిపోయాక డోర్ క్లోజ్ చేసి వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకుని టీవీ ఆన్ చేసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చోడంతో పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోతాము అని ఫిక్స్ అయ్యావా ఏంటి, ఎందుకు టీవీ రీఛార్జ్ చేయించావు అని అడిగింది ఐశ్వర్య అతనికి ఫ్రైడ్ రైస్ వడ్డిస్తూ. ఉన్నన్ని రోజులు బోర్ కొట్టకూడదు కదా, పైగా నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు, నీకోసమైనా అవసరమే కదా, అందుకే వేయించాను అని చెప్పి కన్ను కొట్టడంతో చాలే అని అంటూ తను కూడా వడ్డించుకోబోతుంటే ఆగు అని చెప్పడంతో ఆకలిస్తుంది బుజ్జి అని ఐశ్వర్య అనేసరికి అందుకే కదా నేను తినిపిస్తున్నాను అని చెప్పి నిమ్మకాయ పిండి ఆనియన్ కలిపి ఫ్రైడ్ రైస్ తినిపిస్తూ ఉంటే విద్యుతో మాట్లాడుతూ ఐశ్వర్య భోజనం చేస్తూ నాకు తెలుసు ఈ టైంకి అక్కడ డిన్నర్ చేస్తూ ఆంటీ నన్ను తిట్టుకుంటూ ఉండొచ్చు అనగాని కొద్దిసేపు ఆంటీ గోల వదిలే, నీకు మొగుడు కంటే కూడా ఆంటీ గోల ఎక్కువైపోయింది అనగాని అది కాదు విజ్జు అని అంటున్న ఐశ్వర్యని ఇంకేం మాట్లాడద్దు అంటూ మాటల్లో పెట్టి భోజనం తినిపించాడు. ఇంతలో దివ్య ఫోన్ చేస్తూ ఉండడంతో దివ్య ఫోన్ చేస్తోందంటూ కాల్ రిసీవ్ చేసుకుంది ఐశ్వర్య. ఏంటక్క ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారంట నిజమేనా అనగానే అదే మేనేజర్ అంకుల్ చెప్పాడులే, రఘురామ్ అంకుల్ మేనేజర్ అంకుల్కి ఫ్రెండ్ కదా, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారంట, సాయంత్రం కలిసి వస్తుంటే చెప్పాడు అనగాని అవును అని చెప్పడంతో ఎందుకు ఏమైంది, పెళ్ళైన 2వ రోజే వేరుగా వచ్చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారే, నీకు కొంచెం కూడా బుద్ధి లేదు, ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అని అంది దివ్య కోపంగా. నేను అన్నీ ఆలోచించే ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని విద్యుతో చెప్పాను, నేను అక్కడ ఉండలేకపోయాను దివ్య అని ఐశ్వర్య చెప్పడంతో ఆమె మాటలు వింటూ విద్యు మౌనంగా ఉంటే ఆంటీ ఏదైనా అన్నారా అనగానే ఐశ్వర్య ఏమీ మాట్లాడకపోవడంతో దివ్య విషయం అర్థం చేసుకున్నది. ఇప్పుడు మీరెవ్వరూ లేకుండా పెళ్లి చేసుకున్నారు, పెద్దమ్మ పెదనాన్నకి అట్లీస్ట్ అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య పెళ్లి చూసే అవకాశం ఉంది, కానీ ఆంటీ వాళ్ళకి అలా కాదు కదా, విద్యు సార్ ఒక్కడే కొడుకు, ఒక్కగానొక్క కొడుకు పెళ్లి తన చేతుల మీదుగా కాకుండా ఏదో తూతూ మంత్రంగా అయిపోయిందంటే వాళ్ళు బాధపడకుండా ఒక మాట అనకుండా ఎలా ఉంటారే, ఒక నెల రోజులు చూసి వాళ్ళలో మార్పు రాకపోతే అప్పుడు వెళ్ళిపోవాలి, కానీ మరీ 2 రోజులకే వెళ్ళిపోవడం ఓవర్గా అనిపించడం లేదా అని అంది దివ్య. నీకు అక్కడ ఉండి ఆంటీ మాటలు విన్న తర్వాత విషయం అర్థమయ్యేది, చెప్పడం ఈజీనే,
నాకు మాత్రం తెలీదా ఏంటి? చెప్పకుండా పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళకి కోపం ఉంటుందని. నేను కూడా అందుకే సైలెంట్‌గా ఉండాలని అనుకున్నాను. కానీ నా వల్ల కాలేదు దివ్య అనగానే, ఇంక దివ్య ఏం మాట్లాడకపోవడంతో, ఇంతకీ నాన్న ఎలా ఉన్నారు? ఇంకా కోపంగానే ఉన్నారా? అనగానే, 2 రోజులకే కోపం పోతుందా? పెద్దమ్మ, నాన్నమ్మ నీ పేరు తీసినా సరే, నిప్పులు తొక్కిన కోతిలాగా ఎగురుతున్నాడు. ఇప్పుడు అప్పట్లోనే కోపం పోదు అని చెప్పింది దివ్య. సరేలే, అమ్మా నాన్నమ్మ జాగ్రత్త అన్నట్టు రేపు ఫ్రైడే కదా, మమ్మీ నానమ్మని తీసుకుని గుడికెళ్తుంది కదా, నేను కూడా వస్తాను డాడీకి తెలియకుండా. ఈ విషయం మమ్మీకి చెప్పు అనగానే, సరే చెప్తాను అని చెప్పి దివ్య ఫోన్ కట్ చేసింది. ఐశ్వర్య విజ్జు వైపు చూసేసరికి అతను ఏదో ఆలోచిస్తూ ఉండడంతో, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే, లేదు 2 రోజులకి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేంత రేంజ్లో అమ్మ సాధించిందంటేనే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని అన్నాడు విజ్జు. అంటే నేను అబద్ధం చెప్తున్నానని అనుకుంటున్నావా అని ఐశ్వర్య కంగారుగా అడిగేసరికి, అలా నేనెందుకంటాను, ఐ కెన్ అండర్స్టాండ్ మమ్మీ ఎలా మాట్లాడుంటుందో. కానీ నువ్వెందుకు ఇంత భయపడుతున్నావు అనేదే నాకు అర్థం కావడం లేదు అనగానే, ఐశ్వర్య ఏమీ మాట్లాడకపోవడంతో ఇట్స్ ఓకే అని ఆమె దగ్గరికి తీసుకొని, నేను నిన్నేదో తప్పుగా అర్థం చేసుకుంటానని భయపడకు, వెయిట్ చేస్తుంటాను త్వరగా రా అని అంటూ అతను హ్యాండ్ వాష్ చేసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోవడంతో, డైనింగ్ టేబుల్ క్లియర్ చేసేసి వంటగదిలో ఖాళీ అయిపోయిన డిషెస్ మొత్తం సింక్లో పడేసి, అప్పుడు తోమేయాలనున్న ఓపిక లేకపోవడంతో ఉదయం చూసుకోవచ్చని లైట్స్ అన్నీ ఆఫ్ చేసి రూమ్లోకి రాగానే అతను బాల్కనీలో నిలబడి బయటకు చూస్తున్నాడు. వాళ్ళు ఉన్న ఇల్లు చిన్న ఇల్లు. పెద్దగా ఉంటుంది కానీ, ఒక ఫ్లోర్ మాత్రమే ఉంటుంది. వీళ్ళ రూమ్ నుంచి గార్డెన్ అతి దగ్గరగా ఉంటుంది. బాల్కనీ రైలింగ్ మీద నుంచి దాటి గార్డెన్‌లోకి వెళ్ళిపోవచ్చు. ఆమె వెళ్ళి అతని పక్కన నిలబడంతో, అక్కడే ఉన్న చైర్‌లో కూర్చుని ఆమెని రమ్మన్నట్టుగా చేతులు చాపడంతో వెళ్ళి అతని ఒడిలో కూర్చుంటే, ఇద్దరూ కలిసి చల్లగాలిని ఫీల్ అవుతూ ఉంటే, బాగా చలి పెడుతోంది విజ్జు. నిద్రపోదాం పద. పైగా నువ్వు ఆఫీస్‌కి కూడా వెళ్ళాలి. కొత్త ప్లేస్. నీకు నిద్ర పడుతుందో లేదో అనగానే, లేదు నాకిది బాగా అలవాటైన ప్లేస్ అనగానే ఆశ్చర్యంగా చూసింది ఐశ్వర్య. చిన్నప్పుడు కంపెనీ లాసెస్‌లో ఉండేది. ఆ క్రమంలో మమ్మీ, డ్యాడీ దాన్ని డెవలప్ చేసేటప్పుడు ఇదే ఇంట్లో ఉండేవాళ్ళం. ఒక 5 ఇయర్స్ అమ్మమ్మతో ఉన్న తర్వాత, ఆ తర్వాత వచ్చేసాను. ఒక 2 ఏళ్ళు ఇక్కడ ఉన్నాం. వేరే ఇల్లు కట్టించారు. నా చైల్డ్‌హుడ్ ఇక్కడే గడిచింది అని చెప్పడంతో, నిజమా? ఆ ఇల్లు కొనకముందు ఇందులో ఉండేవాళ్ళా మీరు? అందుకే ఇంత చిన్న ఇల్లు మీకెందుకు ఉందా అని ఆలోచిస్తున్నాను అనగానే నవ్వుకున్నాడు విజ్జు. పైకి చెప్పలేక నువ్వేమైనా కోపాన్ని లోపల దాచుకుంటున్నావా విజ్జు అని అడిగేసరికి, ఏంటలా అడిగావు అనగానే, అదే ఆంటీని అంకుల్ని నీ నుంచి దూరం చేశానని నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా? నా కోసం తప్పక పెళ్లి చేసుకున్నావు కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ కోసం వచ్చావా అనిపిస్తోంది అనగానే, హే ఎలా కనిపిస్తున్నానే నేను నీకు అనగానే ఐశ్వర్య ఏమీ మాట్లాడకపోవడంతో, నువ్వు నన్ను పెళ్లి చేసుకునే వరకు నీ వెంట పడింది మర్చిపోయావా? అదే విజ్జుగాడు ఇప్పుడు నీ ఎదురుగా ఉన్నాడు. అఫ్కోర్స్ మమ్మీ డాడీకి దూరంగా ఉండడానికి బాధగా ఉన్నా కూడా అది మమ్మీ ప్రవర్తన వల్లే కానీ నీ తప్పు వల్ల కాదు కదా అని అంటూ ఆమె నడుం చుట్టూ చేతులు బిగించి, ఐ లవ్ యూ సో మచ్, నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలంతే అని అంటూ ఆమె కంఠం చివరల్లో ముద్దులు పెడుతూ ఉండడంతో ఐశ్వర్య కంగారుగా కళ్ళు మూసుకొని, విజ్జు నాకు నిద్రొస్తోంది అని లేచి వెళ్ళడానికి ట్రై చేసింది కానీ అతను వదిలిపెట్టలేదు. మనం ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్. నీ మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి. ఇంకా సిగ్గుపడతావేంటి అని గుసగుసగా అడిగాడు విజ్జు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.